రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి అందిస్తారు. సునీల్, కేసీఆర్ విచారణ పూర్తయింది. మరి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉందా? మీడియాతో మాట్లాడే కేసీఆర్ విచారణ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మరి కాసేపులోనే మీడియా ముందుకు కేటీఆర్ తో పాటు హరీష్ రావు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి విచారణ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు భారీగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సిట్ అధికారులు దాదాపు సుదీర్ఘంగా 5 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణ కంప్లీట్ అయింది. సిట్ అధికారులు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భారీగా మనం ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. భారీగా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా మరికాసేపులోనే అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లు కూడా సమాచారం మరికాసేపు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధన విషయంలో భాగంగానే ఈ రకంగా బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా నోటీసులు ఇస్తుంది అనేది అధికారులు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతము వారందరూ కూడా మనం చూస్తున్నటువంటి స్క్రీన్ మీద వారందరూ కూడా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మరి కాసేపులోనే ఎంటైర్ ఇష్యూ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ ని ఏ తరహాలో విచారించాలో సంబంధించినటువంటి విషయాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై మనం చూడొచ్చు. చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలు మనం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అంటే మొత్తం కూడా ఈ రూట్ మొత్తం కూడా ఒక్కసారిగా సిటీ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే కేసీఆర్ బయటకు వచ్చి అభివాదం చేస్తున్నాడు. కార్యకర్తలందరూ కూడా చాలా మంది కార్యకర్తలు లోపల ఉన్నారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరోవైపు చాలా మంది ఎంపీలు చాలా మంది మాజీ ఎంపీలు, మాజీ ఎంపీలు కార్యకర్తలు భారీగా ఇక్కడ చేర్పించి ప్రస్తుతమైతే మనం చూస్తున్నటువంటి మొత్తం కేసీఆర్ నివాసం వద్ద మాత్రం ఒక సందనత నెలకొందని చెప్పవచ్చు. భారీ స్థాయిలో చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరు ఎందుకంటే సిట్ విచారణ ముందు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. సిట్ అధికారులు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారో ఆ తర్వాత ఒక్కసారిగా ఆ శ్రేణులందరినీ కూడా కంట్రోల్ చేయలేక వాళ్ళందరినీ కూడా వదిలేశారు. ప్రస్తుతం అయితే సిట్ విచారణ కంప్లీట్ అయింది. సుదీర్ఘంగా 5 గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి కేసీఆర్ నివాసం వద్ద మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భారీగా చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకుని సీఎం అంటూ కూడా నిదానం చేస్తున్నారు. మరి కాసేపులోనే మీడియా ముందుకు అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఎంటైర్ ఇష్యూకి సంబంధించింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించిన విషయాలన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా సుదీర్ఘ మీడియాతో అన్ని విషయాలు కూడా పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలు